లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాలోతు రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ ముజమాల్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఒలింపిక్స్ లో సరైన స్థానం తీసుకురావడం కోసం కృషి చేస్తామన్నారు. ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని, ఇందిరమ్మ రాజ్యంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇందుకే విద్యార్థులు ఆ అవకాశాల్ని ఉపయోగించుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ఇక విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు మెస్ ఛార్జీలు సైతం 40% పెంచడం జరిగిందని అన్నారు. ఇక చదువుతో పేదరికాన్ని జయించవచ్చని అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే జోనల్ స్థాయి క్రీడలో విద్యార్థులు సోదర భావంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వ కాలంలో ఇబ్బంది పడ్డారు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. మెస్ ఛార్జీలు సరిగా లేక, సరిగా భోజనాలు పెట్టక, నాణ్యతమైన ఆహారం దొరకక ఇబ్బంది పడే పరిస్థితిని చూశాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఇక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరు బాధపడొద్దని, వాళ్లకు భారం కాకూడదని, ఏదైతే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరు కూడా పేద విద్యార్థులు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకూడదని పెద్ద మనసు చేసుకొని మీ అందరికీ హాస్టల్ విద్యార్థులందరికీ కూడా మెస్ ఛార్జీలు, ఇంకా ఈ సబ్బులకు సంబంధించిన ఛార్జీలు దాదాపు 40% అంటే పెద్ద మొత్తంలో మీ అందరికి మెస్ ఛార్జీలు పెంచిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి మీ అందరి పక్షాన, మీ తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.